నిన్న జరిగిన మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్ చాలా ఉత్కంఠభరితంగా నిన్నంతా కూడా జరిగింది. ఇక మహారాష్ట్రలో బీజేపీ తన హవాని కొనసాగించింది. అలాగే జార్ఖండ్లో అంటే చెరొక స్థానం జార్ఖండ్లో కాంగ్రెస్ గెలుపొందడం జరిగింది. అంటే రెండు చోట్ల చెరొక స్థానాన్ని ఇద్దరు కైవసం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ విజయాన్ని ఎలా చూడాలి, తర్వాత మహారాష్ట్ర నెక్స్ట్ సీఎం ఎవరు అనేది కూడా ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. సో మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శివరామ్ గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. శివరామ్ గారు, నిన్న మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్ తర్వాత అందరూ ఈజీగా ఒక మాట అనేస్తున్నారు, ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు అనేది. ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ ఉంది, ఏదైనా చేసేయగలదు, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, సో దానివల్లే గెలిచారు అని చెప్పి. అంత సులువా ఈవీఎం ట్యాంపరింగ్ అనేది? చూడండి, గెలిచిన వాడు వాని దగ్గర 10 కారణాలు ఉంటాయి మేము ఇలా గెలిచామని. ఓడిపోయిన వాళ్ళ దగ్గర కూడా 10 లేవు, ఒకే కారణం ఉంటుంది, ఈవీఎం ట్యాంపరింగ్, అంతే. ఇంకా చూడండి, మరి తెలంగాణలో గెలిచింది కాంగ్రెస్, మరి ఈవీఎం ట్యాంపరింగ్తోనే గెలిచింది అనుకుందామా? కర్ణాటకలో గెలిచింది ఈవీఎం ట్యాంపరింగ్ అనుకుందామా? చూడండి, ఇప్పుడు ఎలా ఉంటుందండి, రియల్గా ఈవీఎం ట్యాంపరింగే అనుకుంటే మోదీ ఇన్నిసార్లు ఎందుకు రావాలి సభలు పెట్టి, ఈ ముఖ్యమంత్రులు ఇన్ని సభలు ఎందుకు పెట్టాలి? జస్ట్ ఈవీఎం ట్యాంపరింగ్ చేసుకుంటే సరిపోతుంది కదండి. ఏదో 2-3 సభలు నేమ్ సేక్ సభలు పెట్టేసి ఈవీఎం ట్యాంపరింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కాదు. నిన్న అఖిలేష్ యాదవ్ కూడా ట్వీట్ చేశాడు, ఈవీఎం ట్యాంపరింగే జరిగింది, నాకు ఇన్ని సీట్లు వచ్చాయి కదా యూపీలో, అయినా కూడా నేను ఈ మాట చెప్తున్నాను మీకు, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని. ఆయన కూడా ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నాడు. చూడండి, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అన్నట్టుగా ఇప్పటి వరకు టిల్ మన ఇంటర్వ్యూ జరుగుతున్నంత వరకు నా విశ్లేషణ, నేను 2009, 2014, 2018, 2019, 2024, ఇప్పుడు నిన్న మన 2000 ఇది మహారాష్ట్ర ఎలక్షన్ చూసానండి. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఎక్కడా జరగలేదు ఇప్పటి వరకు. జరిగినట్టుగా ఆధారాలు లేవు. సరే, సోషల్ మీడియాలో 1-2 వీడియోస్ ఎక్కడో వైరల్ అయినాయి, అది వేరే విషయం, అది పక్కన పెడితే ఈవీఎం ట్యాంపరింగ్ వల్లనే బీజేపీ గెలుస్తుంది, ఈవీఎం ట్యాంపరింగ్ వల్లనే కాంగ్రెస్ ఓడిపోతుంది అనుకుంటే, చూడండి, ఇప్పుడు మీకు 99 సీట్స్ వచ్చాయి మన కాంగ్రెస్ పార్టీకి, ఏది ఎంపీ ఎలక్షన్స్లో. మరి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే వచ్చింది అనుకుందామా? సరే, అది పక్కన పెట్టండి. మనకు భారతదేశంలో కమర్షియల్ క్యాపిటల్ ముంబై అంటారు. ఇప్పుడు అలాంటి ముంబై ఉన్నటువంటి మహారాష్ట్రలో 48 పార్లమెంట్ సీట్లు ఉంటే శ్రావ్య గారు, బీజేపీకి కేవలం 18 వచ్చాయి, ఇండియా కూటమికి 30 సీట్లు వచ్చాయి. మరి రియల్గా ఈవీఎం ట్యాంపరింగే చేసుకుంటే మరి మోదీ అక్కడ 30 తీసుకోవాలి కదా, 30 తీసుకొని మీరు 18 ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? సరే, అది పక్కన పెడితే రియల్గా ఈవీఎం ట్యాంపరింగ్ అనుకుంటే మీరు ఆశ్చర్యపోతారు మన శ్రావ్య గారు. ఈయన మోదీ ఏమన్నాడు, ఈసారి నేను ఖచ్చితంగా 400+ అనే ధీమాతో వెళ్ళిండు కదా. కనీసం 400+ ధీమా 2024 మే ఎలక్షన్స్లో, మన ఎంపీ ఎలక్షన్స్లో 400+ అనే ధీమా వెళ్ళినప్పుడు అట్లీస్ట్ 375 380 రావాలి కదా. మరి చంద్రబాబు నాయుడు అక్కడ నితీష్ సపోర్ట్ చేస్తే కూడా ఈయన ప్రైమ్ మినిస్టర్ అయ్యే పరిస్థితి లేదు కదండి. మరి ఈవీఎం ట్యాంపరింగ్ ఎందుకు చేసుకోలేదండి? నీ చేతిలోనే పని అన్నప్పుడు, మోదీ చేతిలోనే పని అన్నప్పుడు అది ఇంకా ఆయన, అది ఈజీ కదా, ఎంపీ కదా ఆయన కావాల్సింది. మహారాష్ట్రలో సరే, మరి జార్ఖండ్లో మరి ఎందుకు, మరి జార్ఖండ్లో వీళ్ళు గెలిచారు, జేఎంఎం అండ్ వీళ్ళు కాంగ్రెస్, మరి ఈవీఎం ట్యాంపరింగ్ తోనే గెలిచారా? ఏమంటారంటే ఓడిపోయాం కాబట్టి మన దగ్గర ఒక సాకు ఉంది, ఈవీఎం ట్యాంపరింగ్, అదే గెలిస్తే ఎందుకు రాదు? నేనేమంటానంటే, ఎవరైతే ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా ఓడిపోయారు అని ఎవరైతే అంటున్నారో, ఎవరైనా పర్లేదు, ప్రెసిడెంట్ దగ్గర నుంచి కింది స్థాయి వ్యక్తి వరకు, నేను వారిని అడుగుతున్నాను, మీరు ఎప్పుడో ఒకసారి ఎలక్షన్స్ లో గెలిచారు కదా, మీరు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ తో గెలిచారని ఒప్పుకోనానండి. అంటే మొన్న జరిగిన 2023 డిసెంబర్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఈవీఎం ట్యాంపరింగ్ వల్లనే గెలిచాడు అని ఒప్పుకోమనండి. పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అలానే గెలిచాడని ఒప్పుకోమనండి. నేనేమంటాను అంటే, అనడం ఈజీ అండి, ప్రూవ్ చేయాలి. నేను అంటున్నా, ఎవిడెన్స్ లేకుంటే ఏది మాట్లాడొద్దండి. రిఫరెన్స్ ఉండాలి, ఎవిడెన్స్ ఉండాలి, ఆధారాలు లేకుంటే మాట్లాడదు. నేను ఇంతకుముందు కూడా మీకు రిఫరెన్స్ ఇచ్చినట్టుగా ప్రతి దానికి రిఫరెన్స్ ఉండాలి. ఈవెంట్ ట్యాంపరింగ్ జరిగిందా ప్రూవ్ చేయండి, జరిగినట్టుగా ప్రూవ్ చేయండి. కాబట్టి మేము ఓడిపోయాం కాబట్టి ఈవీఎం ట్యాంపరింగ్ ఇంకోటి ఏంటంటే, ఈవీఎం ట్యాంపరింగ్ అంత ఈజీ కాదు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఇప్పుడు ఓటింగ్ జరుగుతుంది కదండి, ఈ బాక్సెస్ అన్ని తీసుకుపోయి ఒక దగ్గర పెడతారు, దాన్ని సెక్యూరిటీ రూమ్లో పెడతారు కదా. దాని తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేటప్పుడు, అంటే కౌంటింగ్ చేసేటప్పుడు బూత్ ఉంటాయి కదండి. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా దాదాపు 3000 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ సంబంధించి ఏజెంట్స్ ఉంటారు, పార్టీ వై ఏజెంట్స్, బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ, వీళ్ళందరూ ఏజెంట్స్ కూర్చుంటారు. వాళ్ళ సమక్షంలోనే ఓపెన్ చేస్తారు, ఇది వాళ్ళ సమక్షంలోనే కంప్యూటర్ కనెక్ట్ చేస్తారు, వాళ్ళ సమక్షంలోనే స్విచ్ ఆన్ చేస్తారు, అన్ని వాళ్ళ సమక్షంలోనే జరుగుతాయి. నేను లైవ్ గా చూశాను. ఇది ఎక్కడ కూడా ఇగో అడిషనల్ ప్లస్ అయింది, మైనస్ అయింది అనేది లేదు. ఇప్పుడు అది పక్కన పెడతండి, ఈ ఈవీఎం ట్యాంపరింగ్ అనే కదండి, మళ్ళీ ఇంకో వీవీప్యాట్ అనేది తీసుకొచ్చారు. అంటే మీరు బీజేపీకి ఏంగానే బీజేపీ అది పువ్వు వస్తుంది, కాంగ్రెస్కి ఏంగానే కాంగ్రెస్ సింబల్ వస్తుంది కదా శ్రావ్య గారు. మరి ఇంకెక్కడ జరిగింది ఇది? కాబట్టి నేను జనాలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఎస్పెషల్లీ పొలిటికల్ పార్టీస్కి, ఈవీఎం ట్యాంపరింగ్ అనే ఇష్యూని పక్కన పెట్టి అభివృద్ధి మీద ఫోకస్ చేయండి. ఇంకా జనాలకు ఎలా కనెక్ట్ అవ్వాలి, అంటే ఓడిపోయిన వాళ్ళు ఇంకా జనాలకు ఎలా కనెక్ట్ అవ్వాలి, మనం ఎందుకు ఓడిపోయాం అనే దాని మీద విశ్లేషించండి. గెలిచిన వాళ్ళు
ఇప్పుడు ఏదైతే మనం కమిట్మెంట్స్ ఇచ్చామో ఆ కమిట్మెంట్స్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి, నెక్స్ట్ ఎలక్షన్స్లో దీనికంటే ఇంకా ది బెస్ట్గా ఎలా గెలవాలి అని ఆలోచిస్తే బెస్ట్ అని నేను మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే మీరు అన్నట్టు చాలా సులువుగా ఎలక్షన్ అయిపోయిన వెంటనే రిజల్ట్ ని బట్టి ఎవరికి నోరు తిరిగితే ఎటు తిరిగితే అటు ఈవీఎం ట్యాంపరింగ్ అని ఒక ఈజీగా ఒక మాట అనేసి వదిలేస్తున్నారు. సో అసలు అంత ఈజీ కాదు అనేది చాలా చక్కగా మీ విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.